బాగా బాధపెట్టిన తర్వాత చూపించే ప్రేమ, నిర్లక్ష్యం చేసిన తర్వాత చూపించే ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుసా? చనిపోయిన తర్వాత సమాధి కట్టేసి దానిపైన పూలు జల్లినట్లే. చూపించాల్సినప్పుడు చూపించకుండా, ఆ తర్వాత దేనికి పనికిరాదు అనుకున్నప్పుడు చూపిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? బాగా బాధపెట్టిన తర్వాత చూపించే ప్రేమ, నిర్లక్ష్యం చేసిన తర్వాత చూపించే ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుసా? చనిపోయిన తర్వాత సమాధి కట్టేసి దానిపైన పూలు జల్లినట్లే. చూపించాల్సినప్పుడు చూపించకుండా, ఆ తర్వాత దేనికి పనికిరాదు అనుకున్నప్పుడు చూపిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? బాగా బాధపెట్టిన తర్వాత చూపించే ప్రేమ, నిర్లక్ష్యం చేసిన తర్వాత చూపించే ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుసా? చనిపోయిన తర్వాత సమాధి కట్టేసి దానిపైన పూలు జల్లినట్లే. చూపించాల్సినప్పుడు చూపించకుండా, ఆ తర్వాత దేనికి పనికిరాదు అనుకున్నప్పుడు చూపిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? బాగా బాధపెట్టిన తర్వాత చూపించే ప్రేమ, నిర్లక్ష్యం చేసిన తర్వాత చూపించే ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుసా? చనిపోయిన తర్వాత సమాధి కట్టేసి దానిపైన పూలు జల్లినట్లే. చూపించాల్సినప్పుడు చూపించకుండా, ఆ తర్వాత దేనికి పనికిరాదు అనుకున్నప్పుడు చూపిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? బాగా బాధపెట్టిన తర్వాత చూపించే ప్రేమ, నిర్లక్ష్యం చేసిన తర్వాత చూపించే ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుసా? చనిపోయిన తర్వాత సమాధి కట్టేసి దానిపైన పూలు జల్లినట్లే. చూపించాల్సినప్పుడు చూపించకుండా, ఆ తర్వాత దేనికి పనికిరాదు అనుకున్నప్పుడు చూపిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? బాగా బాధపెట్టిన తర్వాత చూపించే ప్రేమ, నిర్లక్ష్యం చేసిన తర్వాత చూపించే ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుసా? చనిపోయిన తర్వాత సమాధి కట్టేసి దానిపైన పూలు జల్లినట్లే. చూపించాల్సినప్పుడు చూపించకుండా, ఆ తర్వాత దేనికి పనికిరాదు అనుకున్నప్పుడు చూపిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? బాగా బాధపెట్టిన తర్వాత చూపించే ప్రేమ, నిర్లక్ష్యం చేసిన తర్వాత చూపించే ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుసా? చనిపోయిన తర్వాత సమాధి కట్టేసి దానిపైన పూలు జల్లినట్లే. చూపించాల్సినప్పుడు చూపించకుండా, ఆ తర్వాత